ఇందాక వచ్చిందా? ఏంటి సంగతి? ఏమన్నారు? నానమ్మ నన్ను బలవంతం పెట్టి ఫోన్ చేయించింది. కానీ వారు నాతో సరిగా మాట్లాడలేదు. ఏదో అర్జెంట్ పని ఉందని ఫోన్ కట్ చేశారు. కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. సరే, ఆ తర్వాత నువ్వు బ్యాంకులో కలిసినప్పుడు నీతో బాగానే మాట్లాడారు కదా? నా వెంట నాన్న కూడా ఉన్నారు కదా, అందుకే బాగా మాట్లాడుండొచ్చు. నా మీద వారికి ఎలాంటి ఆలోచన ఉండుంటే నేను ఫోన్ చేసినప్పుడు ఆయన నాతో బాగా మాట్లాడుండొచ్చుగా. శ్రావణి, నేను మాట చెప్పనా? అతను మీ ఇంటికొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగినప్పుడు నువ్వు బ్యాంక్ వెళ్లి అతని మనసు విరిగిపోయే లెవెల్లో క్లాస్ తీసుకుని వచ్చావు. ఆ బాధేమనుందేమో. దానికి నేనేం చేయనే? అప్పుడు నేనున్న పొజిషన్ అది. ఇప్పుడు దారిలోకి వచ్చావు. నీకో న్యాయం, వారికో న్యాయమా? నువ్వప్పుడు ఎలా మాట్లాడలేని పొజిషన్ లో ఉన్నావో వారు కూడా ఇప్పుడు అలాంటి పొజిషన్ లోనే ఉండొచ్చు కదా. అంటే బదులుకు బదులు తీర్చుకుంటున్నారంటావా? చా, అలాని కాదే. నువ్వు ఫోన్ చేసినప్పుడు నిజంగా ఏదైనా వర్క్ లో బిజీగా ఉండొచ్చు కదా. చూడు శ్రావణి, నువ్వు ఏదేదో ఊహించుకొని అనవసరమైన ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు. అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. వచ్చి చాలాసేపైంది, కాఫీ తీసుకొస్తాను. రేయ్, ఈ టీ బిస్కెట్ చూస్తుంటే మా మేనేజర్ పద్మనాభం గారిని చాలా మిస్ చేస్తున్నాను రా. రేయ్, ఎలా తినగలుగుతున్నావురా? ఏంట్రా అలా అడుగుతున్నావు? ఈ బిస్కెట్ ని టీలో ముంచుకొని తింటే అదిరిపోద్ది. ఒకప్పుడు చాయ్ బన్ను, ఇప్పుడు చాయ్ బిస్కెట్. ఆదర్శ్, నువ్వు కూడా తిను. రేయ్, దీన్ని నేను ఎలా తినాలో తెలియక అడగట్లేదు. వాడెవడో సుభాష్ అనేవాడు నీకు డబ్బులు ఎగ్గొట్టి నిన్ను మోసం చేసి పారిపోయాడన్నావు. అంత సీరియస్ మ్యాటర్ వదిలేసి ఇక్కడ సింగిల్ టీ బిస్కెట్ సూపర్ కాంబినేషన్ అంటూ సిల్లీగా సింపుల్ గా మాట్లాడుతున్నావు. పైగా నీకు ఆ లేడీ మేనేజర్ గడువు పెట్టింది. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఈజీగా తీసుకుని నాకు టీ బిస్కెట్ తినే విధానం నేర్పిస్తావారా? ఓహో, నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావా? ఎరా, ఈ బిస్కెట్ టీ తాగడం మానేస్తే సమస్య క్లియర్ అయిపోతుందా? ఒకవేళ అలా క్లియర్ అయిపోతుందంటే చెప్పు, ఈ క్షణం నుంచి నేను టీ బిస్కెట్ మానేస్తాను. రే గణేష్, దేనైనా ఈజీగా తీసుకోవాలరా. సీరియస్ గా తీసుకుంటే ఆలోచనలు రావు, బీపీలు షుగర్లు వస్తాయి. సమస్య మనకు తెలియకుండానే వస్తుంది. పరిష్కారం నిదానంగా ఆలోచించుకోవాలి. అండర్స్టాండ్? అప్పుడే ఫర్దర్ గా స్టెప్ వేయగలంరా. ఏంటోరా, నీ ధైర్యమే వేరు. నీ ప్రాబ్లమ్స్ నీకుంటే నరేష్ పెళ్లి, శ్రావణి కాలేజ్ సీట్ అంటూ ఎలా తిరగలుగుతున్నావు? అందుకే నేను చెప్పేది విను. లేదని ఇలానే ఉంటే. ఏంట్రా నువ్వు అమ్మ కన్నా సీరియస్ గా నాకు అడ్వైజులు ఇస్తున్నావు? అమ్మ అంటే పెద్దది, ఆ వయసులో ఆమె భయపడడం నార్మల్. కానీ మనం యూత్ రా, ఛాలెంజెస్, అడ్వెంచర్స్ మనకు అందం రా. అసలు ఏది ప్రాబ్లం కాదు. సమస్యని ఎలా సాల్వ్ చేయాలని నువ్వేమైనా ఐడియా ఇస్తావని పిలిస్తే నువ్వేంట్రా పేదరాశి పెద్దమ్మలో నీతులు చెప్తున్నావు? అరే, ముందు ఎలాగైనా సుభాష్ గారిని వెతికి పట్టుకోవాలి. మా మేనేజర్ ఇచ్చిన గడువులోపు వాడిని పట్టి 4 కొట్టి ఆమె ముందు నిలబెట్టి డబ్బు కట్టించాలి. దానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. నేనేమైనా సిఐడి ఆఫీసర్నా లేకపోతే ప్రైవేట్ డిటెక్టివ్నా? నేనేం చేయగలనరా? కొమరం పుల్లనైతే చేసేవాడిని. రేయ్, మనం పులులు కాకపోవచ్చురా, కానీ మనం వెతికే మనిషి మాత్రం పిల్లే. వాడిని కనిపెట్టలేమా? ఏదైనా పైన ఆలోచించకూడదురా, డీప్ గా ఆలోచించాలి, క్లవర్ గా స్టెప్ వేయాలి. అప్పుడే చీటర్స్ ని ఈజీగా పట్టుకోవచ్చు. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోదురా. అయినా నేను ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో తెలుసా? నా బుర్రకి తట్టన ఐడియా నీకేమైనా స్ట్రైక్ అవ్వచ్చు అని. నువ్వేమో అన్ని నెగిటివ్ మాట్లాడి డిస్కరేజ్ చేస్తున్నావు. మనం పోలీసులం కాకపోవచ్చు, సిఐడీలం కాకపోవచ్చు, డిటెక్టివ్లం కాకపోవచ్చు, కానీ వాళ్ళలా ఆలోచిస్తే మనకి ఏదో ఒక ఐడియా దొరుకుతుందిరా. కొంచెం ఆలోచించు. రేయ్, మనం బుర్ర బదులు కొట్టుకోకుండా ఆ ఎస్ఐని కలిసి హెల్ప్ అడిగితే ఎలా ఉంటది? నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ ఇందులో ఒక చిన్న చిక్కుంది.